హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు పక్కా కొలతలతో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు, వాటర్ పోసుకొని బాగా కడగండి 2 times. ఇప్పుడు వాటర్ లేకుండా ఒక ప్యాన్లోకి తీసుకొని దానిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి. తిప్పుకుంటా ఉండండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆవాలు 1 స్పూను, 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 3 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అవి దంచుకోండి, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. బాగా పౌడర్ లాగా చేయాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 kg వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, గట్టిగా అయిపోతే మళ్ళీ ముక్క గట్టిగా ఉంటుంది. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఫ్రై అవ్వడానికి ఒక 15 minutes పడుతుంది అంతే. మీరు కూడా నాలాగే చికెన్ లవర్సా? ఇంకా ఏమైనా చికెన్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 minutes ఫ్రై అవనివ్వండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. వేడి తగ్గాక మనం ఇందాక దంచుకున్న పౌడర్ని వేసుకోవాలి. మొత్తం వేసేయండి. టూ గ్లాసెస్ కారం పడుతుంది. టీ తాగే గ్లాస్తో వేసుకోండి, చిన్న గ్లాసే. ఒక 4 స్పూన్స్ సాల్ట్. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక మీకు ఒకవేళ కారం, సాల్ట్ సరిపోతే కలుపుకోండి. ఇప్పుడు నాకు ఆయిల్ సరిపోలేదు, అందుకని కొంచెం ఆయిల్ కలుపుకుంటున్నాను వేడి చేసుకొని. త్రీ లెమన్స్ తీసుకోండి. సీడ్స్ లేకుండా జ్యూసు పిండుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ లెమన్ జ్యూస్ని చికెన్ పికిల్లోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. మీకు కారంగా అనిపిస్తే ఇంకొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.